ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 7 ఎపిసోడ్. పిల్లలపై ఎంత ప్రేమ చూపించాలో అంతే చూపించాలి. కాదని వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యి పిల్లలు వచ్చినా నాదే నడవాలి, నేను చెప్పిందే జరగాలి, చెప్పులేసుకొని వెళ్ళాలంటే జరగదనే విషయం రామరాజుకి బాగా తెలిసొచ్చింది. ఇక నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, పెండ్లై 4 నెలలైనా ఒక్క సినిమా లేదు, షికారు లేదు, నన్ను 4 గదులకే పరిమితం చేశావు అని నర్మద బాధపడటంతో సాయంత్రం డిన్నర్కి తీసుకొని వెళ్తా అని మాట ఇస్తాడు సాగర్. సరేనని నర్మద ఆఫీస్ దగ్గరే సాగర్ వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక సాగర్ తన తండ్రి రామరాజు దగ్గరికి వెళ్ళి నర్మదతో కలిసి రెస్టారెంట్కి వెళ్తా ఓ 2 గంటలు పర్మిషన్ కావాలని భయపడుతూనే అడుగుతాడు. అయితే మన హిట్లర్ తండ్రి అర్థం చేసుకోకుండా, రైస్ మిల్లులో ఇన్ని పనులు పెట్టుకొని రెస్టారెంట్కి వెళ్తావా, నీ పెళ్ళంతో తర్వాత వెళ్ళొచ్చులే రెస్టారెంట్కి, ముందు పని చూడు అని అంటాడు. సాగర్ ఎంత బతిమాలడా చివరికి కన్నీళ్లు పెట్టుకునేంత పని చేసినా కూడా రామరాజు కనికరించడు. ఇదంతా నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏమైందంటే, సాగర్ వస్తాడని నర్మద ఎదురు చూస్తూనే ఉంటుంది. కనీసం ఫోన్కి కూడా స్పందించడు సాగర్. దాంతో నర్మద, నీ గురించి తెలిసి కూడా నిన్ను నమ్మి వెయిట్ చేశాను చూడు, నాకు బుద్ధి లేదు అని వెళ్ళబోతుంటుంది. ఇంతలో సాగర్ వస్తాడు. ఆలస్యమైనందుకు నర్మద అలకపాన్పు ఎక్కుతుంది. రైస్ మిల్లులో ఎక్కువ పని ఉంది నర్మద, అందుకే ఆలస్యమైందని సాగర్ అనడంతో, అయ్యో అంత బిజీగా ఉన్నప్పుడు వేరే రోజు వెళ్ళే వాళ్ళం కదా, ఈ విషయం నాకు ముందే చెప్పి ఉంటే నేను ఇంటికి వెళ్ళిపోయి ఉండేదాన్ని కదా అని అంటుంది నర్మద. ఆ మాటతో సాగర్, నీకు ప్రామిస్ చేశాను కదా, నువ్వు బాధపడతావు కదా అని వచ్చేసాను అని అంటాడు. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళకపోతే కొంపలే మునిగిపోవు కదా సాగర్, ఉదయం నుంచి రైస్ మిల్లులో పనిచేసి ఇలా ఇబ్బంది పడుతూ రావడం అవసరమా అని అంటుంది నర్మద. అవసరమే కాదు, ఆనందం కూడా. ఎప్పుడో పెళ్లి కాక ముందుకు రెస్టారెంట్కి వెళ్ళాం నా లవర్తో, ఇప్పుడు నా భార్యతో వెళ్తున్నా అని అంటాడు సాగర్. అబ్బో, పెళ్లి కాకముందు లవరా? ఆ లవర్ ఎవరు అని అంటుంది నర్మద. అమ్మ తల్లి, నాకు లవర్ అయినా భార్య అయినా నువ్వే, నీ డౌట్లు ఆపే పద తల్లి అంటూ నర్మదని రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు సాగర్. ఎదురెదురుగా కూర్చొని మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటారు సాగర్ నర్మదలు. ఎన్ని రోజులైందో ఇలా అని సాగర్ అంటే, ఇది కాదా ఫస్ట్ టైం అని గాలి తీస్తుంది నర్మద. పెళ్ళై ఇన్ని నెలల తర్వాత ఫస్ట్ టైం బయటకు తీసుకుని వచ్చావు కాబట్టి నీకు సన్మానం చేయాల్సిందే అని అంటుంది నర్మద. ఆ తర్వాత ఒకరినొకరు చూసుకుంటూ కొత్త లవర్స్గా మారిపోతారు సాగర్ నర్మదలు. సాగర్ కన్నార్పకుండా చూడటంతో, ఏంటి అలా చూస్తున్నావు అని తెగ సిగ్గుపడిపోతుంది నర్మద. ఆకలి వేస్తుంది, ఏమైనా పెట్టొచ్చుగా అని అడుగుతాడు సాగర్. హో, ఎందుకలా చూస్తున్నావు, మనం బయట ఉన్నాం అని కవ్విస్తూ ఉంటుంది నర్మద. ఇంతలో రామరాజు ఫోన్ చేసేసరికి ఉలికి పడతాడు సాగర్. ఏంటి అంత కంగారు పడుతున్నావు, మీ నాన్నే కదా, ఫోన్ లిఫ్ట్ చేయి అని అంటుంది నర్మద. ఏంటి లిఫ్ట్ చేసేది, నిన్ను రెస్టారెంట్కి తీసుకొని వెళ్తానంటే నాన్న పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే బియ్యం డెలివరీ చేసి వస్తానని చెప్పి ఇక్కడికి వచ్చేసాను, ఫోన్ లిఫ్ట్ చేస్తే వాయించేస్తారు అని జరిగింది చెప్తాడు సాగర్. దాంతో నర్మద, తిన్న తర్వాత వెళ్దువు కానీ ఓ చంపుతున్నావు, చంటి కూచి ఇలా నాన్న నాన్న అంటూ బొంగమూతి పెడుతుంది. నువ్వు అలా బొంగమూతి పెడితే కొరికేయాలనిపిస్తుంది, ఇక్కడ వద్దులే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొరికిస్తారే అని అంటాడు సాగర్. ఈ హ్యాపీ మూమెంట్లో నీకు విషయం చెప్పనా, ట్రైనింగ్ కోసం నేను 2 రోజులు హైదరాబాద్ వెళ్ళాలి అని అంటుంది నర్మద. ఏంటి, నీకు 2 రోజులు దూరంగా ఉండాలా అని సాగర్ అనడంతో, అలా ఎందుకుంటావు, నాకు తోడుగా నువ్వు వస్తావు కదా, భర్తని తోడుగా తీసుకొని వెళ్ళామని ఆఫీస్లో చెప్పారు, సో మనమిద్దరం హైదరాబాద్ వెళ్తున్నాం, 2 రోజులు హైదరాబాద్ మొత్తం తిరిగి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అని అంటుంది నర్మద. దాంతో సాగర్ ఆనందించాల్సింది పోయి ఆముదం తాగినట్టు ఫేస్ పెడతాడు. నేను ఇంత గుడ్ న్యూస్ చెప్తే ఫేస్ అలా పెట్టావేంటి అని అడుగుతుంది నర్మద. అంటే రైస్ మిల్లో ఫుల్ వర్క్ ఉంది, నాన్న పర్మిషన్ ఇస్తారో లేదో అని ఆలోచిస్తున్నా అని అంటాడు సాగర్. ఎలాగైనా సరే పర్మిషన్ అడిగి తీసుకో, ఎందుకంటే నేను నీకు అక్కడ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అంటూ సిగ్గుపడిపోతుంది నర్మద. దాంతో సాగర్, నాకు అర్థమైందిలే, అందుకైనా సరే నాన్నని పర్మిషన్ అడుగుతా అని అంటాడు. ఇక సాగర్ నర్మదలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండగా అదే రెస్టారెంట్కి రామరాజు వస్తాడు. బియ్యం లోడు కోసం ఆర్డర్ ఇచ్చారు కదా, అది తీసుకొని వచ్చాం, డబ్బులు ఇస్తే వెళ్తాను, ఇకపై ప్రతి నెల డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి మా అబ్బాయి సాగర్ వస్తాడు అని డబ్బుల్ని తీసుకొని వెళ్తుంటాడు రామరాజు. అప్పుడే అక్కడున్న సాగర్ నర్మదలను చూసేస్తాడు రామరాజు. సాగర్ నర్మదకి తినిపిస్తూ ఫుల్ ఖుషీలో ఉంటాడని చూసిన రామరాజు షాక్ అయిపోతాడు. వాళ్ళిద్దరి సరసాలను చూస్తాడు. పోనీలే, వాళ్ళేదో కొత్తగా పెళ్ళైంది, సరదాగా ముచ్చట తీర్చుకుంటున్నారు
అని చూసి వెళ్ళిపోకుండా పెద్ద పోటుగాడిలా ఫోన్ తీసి సాగర్కి ఫోన్ చేస్తాడు రామరాజు. అయితే సాగర్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేస్తాడు. అలా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటాడు రామరాజు. సాగర్ కట్ చేసి పారేస్తాడు. దాంతో కోపంగా ఊగిపోయిన రామరాజు వాళ్ళ దగ్గర వెళ్దామని అనుకుంటాడు. కానీ గొడవ వద్దని ఆగిపోతాడు. ఇక తినడం పూర్తి కావడంతో నా దగ్గర డబ్బుల్లో బిల్ నువ్వు కట్టేయి అని అంటాడు సాగర్. ఏంటి నీ దగ్గర 800 రూపాయలు కూడా లేవా అని నర్మద అంటే, నాకేం కావాలన్నా నాన్ననే అడుగుతాను కదా, ఇప్పుడు నాన్నకి తెలియకుండా వచ్చాను కదా, నా దగ్గర డబ్బుల్లో బిల్లు నువ్వు కట్టేవా అని అంటాడు సాగర్. దాంతో నర్మదకి కోపం వచ్చి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది. దాంతో సాగర్ ఆగు నర్మద ఆగు అంటూ వెంట పడతాడు. లేకపోతే రెస్టారెంట్కి తీసుకుని వెళ్తానని చెప్పి చేతులు ఊపుకుంటూ వచ్చేసరికి నర్మదకి కోపం తన్నుకొస్తుంది. నర్మద కోపం పాల పొంగే. కానీ మరి రామరాజు కోపం ఏ విధంగా కట్టలు తెంచుకుంటుందో, ఏం పెంట పెట్టాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇద్దరి మధ్య రొమాన్స్ పండాలంటే ముందు వాళ్ళిద్దరి జోడి కుదరాలి. ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్లో ధీరజ్ ప్రేమల జోడి భలే ఉంటుంది. ప్రేమ కోనసీమ లేత కొబ్బరి ముక్కలా కనిపిస్తే ఆమె భర్త ధీరజ్ బంగినపల్లి మామిడి పండులా ఉంటాడు. వీళ్ళిద్దరి జోడి అదర్స్గా అనిపిస్తుండగా ఇక వీళ్ళ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ గిల్లి గజ్జాలు చూడముచ్చటగా అనిపిస్తాయి. అయితే నేటి ఎపిసోడ్లో వీళ్ళిద్దరి మధ్య మరో క్యూట్ సీన్ పండింది. ధీరజ్ రోజు వాటర్ క్యాన్స్ తీసుకుని వెళ్ళే ఆటో తీసుకుని వచ్చే ఓనర్కి ఇచ్చేస్తాడు. వాటర్ క్యాన్లు వేస్తూ చదువుకోవడానికి టైం సరిపోవడం లేదు, రేపటి నుంచి వేరే పార్ట్ టైం జాబ్ చూసుకున్నా అన్న, ఇవిగో తాళాలు అని ఓనర్కి ఆటోని అప్పగిస్తాడు ధీరజ్. నీలాంటి నమ్మకమైన కుర్రాడు వెళ్ళిపోతున్నందుకు బాధగానే ఉంది, కానీ నువ్వు చదువు కోసం అంటున్నావు కాబట్టి వెళ్ళు, ఇదిగో నీ జీతం, బాగా చదువుకొని లైఫ్లో సెటిల్ అవ్వు అని అంటాడు ఆటో ఓనర్. ఆ డబ్బుల్ని తీసుకున్న ధీరజ్ బట్టల షాపుకి వెళ్తాడు. పాపం ప్రేమకి ఇప్పటివరకు నేను ఏమీ కొనివ్వలేదు, నా కష్టార్జితంతో ప్రేమకు ఒక డ్రెస్ కొంటే బాగుంటుందని షాపుకి వెళ్తాడు. డ్రెస్ సైజ్ తెలియకపోవడంతో ప్రేమకి ఫోన్ చేసి నీ సైజ్ ఎంత అని అడుగుతాడు. ప్రేమకి వేరే విధంగా అర్థమై, ఒరే సచ్చినోడా, దొంగ సచ్చినోడా, మాయదర్ సచ్చినోడా, సైజులు అడుగుతావురా, కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, కడపిల్లతో ఏం మాట్లాడాలో తెలియదా, మనిషివి బాగానే డీసెంట్గానే ఉంటావు కదరా, మరి నీకేం పోయాం కాలంరా, నేను జిమ్మడిపోను పనికి మాలిన విధవ అంటూ బండబూతుల్ని తిడుతుంది ప్రేమ. ఓసై ఎందుకే సైజ్ అడుగుతారా తిడుతున్నావని ధీరజ్ అంటే, ఫోన్లో కాబట్టి తిడుతున్నా, ఎదురుగా ఉంటే చంపేసేదాన్ని, ఇంటికి రారాని సంగతి చెప్తానంటూ ఫోన్ పెట్టేస్తుంది. ప్రేమ దెబ్బకి తెల్లమొహం వేసిన ధీరజ్, దీనికి బుర్రలో పురుగు భరతనాట్యం ఆడుతున్నట్టుగా ఉంది, గ్యాప్ ఇవ్వకుండా తిట్టేసింది. ఇక చూడ్డానికే క్లాస్, నోరు తెరిస్తే ఊరమాస అనుకుంటాడు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.